తెలంగాణ మేడారం జాతర. ఈ జాతరకి వచ్చే ప్రజలు అందరూ కూడాను తమ ఎత్తు బంగారాన్ని ఇస్తూ ఉంటారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు. అలాంటి తెలంగాణ మేడారం జాతర గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఈ మేడారం జాతరలో ఇప్పుడు అపశృతి జరిగింది అని చెప్పి అంటున్నారు. పెను ప్రమాదమే పొంచి ఉంది అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక వార్త అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఆ వార్త ఏంటి అండ్ ఆ పెను ప్రమాదం ఏం పొంచి ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో తెలంగాణ మేడారం జాతరకి టీనా శ్రావ్య కమిటీ కుర్రాలు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ అనే మూవీస్తో హీరోయిన్గా పరిచయమైన ఆమె వెళ్ళింది. వెళ్ళేకి ముందు ఏం జరిగింది అంటే, తను పెంచుకునే కుక్కకి కొంచెం ఒంట్లో అస్వస్థతగా ఉంటే ఆ కుక్కకి బాగుంటే అక్కడికి తీసుకువచ్చి బంగారం, అంత ఎత్తు బంగారం, తన బరువు తగ్గట్టు బంగారం అమ్మవారికి సమర్పించుకుంటాను అని మొక్కుకుందంట. ఆ మొక్కు తీర్చుకోవటానికి మేడారం జాతరలో ఆమె ఆ కుక్క ఎత్తు బంగారాన్ని కొలిచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించింది. అయితే ఇక్కడ కొంతమంది ఒక కుక్కని అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చి అక్కడ ఆ కుక్క ఎత్తు బంగారాన్ని అమ్మవారికి ఇవ్వడం అనేది చాలా ఒక పెద్ద నేరంగా భావిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఒక పెను ప్రమాదం కూడా పొంచి ఉంది. అసలు ఎలా శునకాన్ని అక్కడ తీసుకొస్తారు, ఆ కుక్కని ఎలా పెడతారు అక్కడ అని చెప్పి అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఆమెను మెంచుకోలుగా ఒక కుక్క మీద ఉన్న తన ప్రేమని, తన మీద ఉన్న కన్సర్న్ని అమ్మవారికి అది ఒక నోట్తో చెప్పుకోలేదు. సో తన ద్వారా ఒక కుక్క వకాల్తాన్ని తీసుకొని అమ్మవారికి ప్రసాదం ఇవ్వడం అనేది ఏం తప్పు కాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మొత్తం భక్తులు ఇక్కడ రెండు విధాలుగా స్టాండ్ తీసుకొని ఒకరు నెగిటివ్గా ఒకరు పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వివాదం ఇక్కడి నుంచి ఏంటంటే ఒక కామెంట్ల రూపంలో పెద్ద వివాదం సృష్టించి అసలు కుక్కని గుడిలోకి ఎలా పట్టుకెళ్తారు అన్న స్టేజ్కి తీసుకొచ్చిందనమాట. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా మనకి కొన్ని టెంపుల్స్లో కుక్కలు ప్రదర్శన చేశాయి అని చెప్పి, కోతులు వచ్చి అక్కడ ప్రసాదంని తిన్నాయి అని చెప్పి అనేటప్పుడు వాటికి పూజలు చేయటం, లేదంటే వాటికి వకాల్దా పుచ్చుకొని ఇప్పటికీ కూడా మహారాష్ట్రలో ఒక కుక్కకి గుడి కట్టి అక్కడ పూజలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏమనుకుంటున్నారు? అసలు నిజంగానే అన్య ప్రాణులకి గుడిలోకి వెళ్ళే అవకాశం లేదంటారా? వెళ్తే ఏమవుతుంది? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.